ఒకరోజు కైలాసంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. రక్త బీజుడు అని రాక్షసుడు దేవతలను వేధిస్తూ ఉంటాడు. కానీ యుద్ధం చేసే సమయంలో అతని రక్తం నేలపై పడిన ప్రతిసారి మరొక రక్త బీజుడు పుట్టేవాడు. దేవతలు అందరూ కలిసి కైలాసానికి వెళ్లి పార్వతీదేవిని ప్రార్థించారు. దేవతల బాధను చూసి పార్వతీదేవికి కోపం వచ్చింది. కోపం అగ్నిలా పెరిగి ఆమె రూపం మారడం ప్రారంభమైంది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి, జుట్టు మొత్తం విరబూసుకొని ఉన్నాయి. పార్వతీదేవి శరీరం నల్లని మెరుపులా ప్రకాశించింది. ఆ ఉగ్ర రూపమే కాళికామాత. కాళికామాత యుద్ధ రంగంలోకి ప్రవేశించి రక్త బీజుడిని సంహరించడానికి ఒక ప్రత్యేకమైన మార్గం అనుసరించింది. రక్తం నేలపై పడక ముందే ఆమె తన నాలుకతో ఆ రక్తాన్ని గ్రహించింది. అలా ఒక్కొక్కడిగా రక్త బీజుడిని సంహరించి ప్రపంచాన్ని రక్షించింది. దేవతలు ఆనందంతో ఆమెను స్తుతించారు. ఆ రోజు నుంచి పార్వతీదేవి ఉగ్ర రూపమైన కాళికామాతగా కూడా ప్రసిద్ధి చెందింది. కానీ రక్త బీజుని సంహరించిన తర్వాత కూడా కాళికామాత ఉగ్ర రూపం శాంతించలేదు. అక్కడి నుండి జరిగిన సంఘటన ఇంకా భయంకరంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూద్దాం.